హాయ్ అండి, నా పేరు అడబాల్ శ్రీనివాసరావు అండి. మాది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ సామర్లకోట. అందరూ మంగళ శ్రీని అని పిలుస్తారండి. నా ఫస్ట్ సినిమా మంగళ. ఐఎమ్ ఏ థియేటర్ ఆర్ట్స్. రీసెంట్గా షూట్అవుట్ అట్ ఎల్ఆర్, బామా కలపం, బటర్ఫ్లై, చోరు బజార్, కోటబొమ్మలి, పిఎస్ ఓ 15 సినిమాలు చేశానండి. 6-7 వెబ్ సిరీస్లు చేశాను. డెమో ఫిలిమ్స్, షార్ట్ ఫిలిమ్స్, మోర్ దెన్. మొబైల్ నెంబర్ 9985697664. అనదర్ నెంబర్ 83391766. నమస్తే ఇన్స్పెక్టర్. ఇసుక లారీ గుద్దిందని రాసుకో, లెక్కలు తేడా వస్తాయి. గీ సిటీలో మనల్ని ఎదిరించి బతికి బట్ట కట్టాలే. అరే యాదగిరి, ఎడికెళ్ళి వచ్చిందివా? గీ సిటీలో 8 మందిని కథం చేసినా బేటా 9 నువ్వైతావు. అరే బామ్మద్ది, నీ అక్క కోసం వచ్చినప్పుడే చెప్పిన, ఇది నీకు సెట్ కాదురా బేవర్స్ గా. ఇన్నావా? ఇన్లే అగేసుకుంటూ వచ్చినావు. అరే ఆడదాన్ని బట్టినా కత్తి పట్టినా ఏసునోడే మోగోడరా బాయ్. నీ అక్క ఆడదాని చేతులు తన్నులు తినొస్తావు బే. అరే ఓ గొల్లిగా క్రికెట్ బెట్టింగ్ పైసలు ఎప్పుడు ఇస్తావు బా? నకరాలు చేస్తున్నావు సాలే. తీరున్న పైసలు కట్టుపో, లే పెంగలు బొగులుతా బేట. యాండి ఏ మాటగా అమ్మాట చెప్పుకోవాలి కానండి. మా ఈస్ట్ గోదావరి సూపర్ అండి. అయ్యి బాబు, మా సామర్లకోటని పక్కన పెద్దాపురం, కాకినాడ అని, రాజమండ్రి అని, ద్వారపూడి అని, అనపర్తి, కడియాని పూల తోటలు ఉంటాయండి. మీరు నమ్మరండి. తెల్లారులు అయితే సినిమా షూటింగ్ అండి అక్కడ జరుగుతాయండి బాబు. ఎలా వస్తే మండపేట కలవపు సెంటర్ అండి. ఏంటి చేపలు ఎండ్రీలు ఎండబెడతారండి. అలా యానం ఉంటున్న వరకు ఉంటాయండి బాబు. ఎలా వస్తే కాకినాడ బీచ్ అండి. మా చిన్నప్పుడు మనిషి ఉండేవాడు కదండి. ఇప్పుడు మేము ఎలా ఉంటే ఖాళీ ఉండలేదండి. అంత బిజీ అయిపోయిందండి బాబు కాకినాడ బీచ్. ఎలా వస్తే అన్నవరం అండి, సత్యరన్మూర్తి ప్రసాదం అండి. తెల్లారులు అయితే దేశ విదేశాలు పోతాను బాబు. ఎలా వస్తే రాజమండ్రి అండి, దేవాన్ చెరువు అండి, కంబాల చెరువు అని, లాలా చెరువు అని. దేవాన్ చెరువులో మెగల ముగ్గుపోని మామిడి పళ్ళు ఉంటాయండి. చేతిగా నెత్తాను బాబు. ఇదేంటి మా ఈస్ట్ గోదావరి స్పెషల్. ఏటు బాబు ఎలాగొచ్చేస్తున్నాం? ఏటు వైజాగ్ గాజు ఏటు బాబు ఇక్కడ నీళ్ళు దాచి చచ్చిపోతాం. ఏటు బాబు ఏటు మాట్లాడతారు? ఓ సాధన నీ అనుమ అదే లేదు బాబు. ఎప్పుడన్నా పడవ పెమ్మదాలు జరుగుతాయి చూడు, అలాంటప్పుడు ఎప్పుడన్నా చిన్న తేడా వస్తుంది బాబు. ఏటు కాదు, కూర్చో బాబు. హలో 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 ఏ ఊరు బాబు మంది? అలా గదిలోకి వెళ్ళి మాట్లాడుకున్నారా? వద్దులేండి, గోళ్ళకి చెవులు ఉంటాయి. ఎవరాలు మాట్లాడుకోండి, ఇదే చెప్పండి. మీకు నాకు కాంప్రమైజేషన్ కుదిరింది అనుకోండి, ఒక కాల్ దించేస్తానండి. ఎవరిదే? నాదే. తమరిది కాదండి బాబు, ఒక్కడిదే. మా ఊర్లో ఒక ఆడ మనిషి మగ మనిషి ఉన్నారండి. వాళ్ళిద్దరు భార్యాభర్తలుగా చాలా మంది అయిపోతున్నారు. వాళ్ళిద్దరిని ఎడగొట్టేయాలండి. ఎంత అవుద్దండి? సపరేషన్ కేసు అనమాట. వాళ్ళిద్దరికి కలిపి కొడుకున్నాడండి. ఆడు అసలు కొడుకు కాదండి. ఆడికి మెడికల్ కాలేజీలో సీట్ ఇప్పించాలండి. ఎంత అవుద్దండి? అంతేనంటే మరొకటి ఉందండి. ఈడికో మేనమా ఉన్నాడండి. ఈడు డాక్టర్ అవడం ఆడికి ఇష్టం లేదండి. ఆడు కాలు దించాలండి. కాలు కాదండి, మర్డరే చేయించుకోండి. ఎంత అవుద్దండి? అంతేనా అంటే ఇంకా చాలా విషయాలు ఉన్నాయనుకోండి. నా సొంత విషయాలు. మా ఊర్లో ప్రెసిడెంట్ ఉన్నాడండి. అటు స్వయానా నా బామ్మద్దండి. ఆడు నా సీట్ దింపేసినాను. నా సీట్కి ఎక్కించాలండి. ఎంత అవుద్దండి? అంతేనా అంటే ముందు రేట్ వెళ్తుంది. సపరేషన్కి ఎంత అవుద్ది, కాలేజ్ సీట్కి ఎంత అవుద్ది, మర్డర్కి ఎంత అవుద్ది, ప్రెసిడెంట్ సీట్కి ఎంత అవుద్ది. మర్డర్కి, కాలేజ్ సీట్కి, సపరేషన్కి, ప్రెసిడెంట్ సీట్కి మొత్తం హోల్సేల్ ఎంత అవుద్ది, కన్సెషన్ ఏమన్నా ఉందా? ఈ విషయంలో మీకు నాకు కాంప్రమైజేషన్ కుదిరింది అనుకోండి, నా జిల్లా మొత్తం తీసుకొచ్చి మీ చేతుల్లో పెడతాను. మీరు నాకు 100కి 2 రూపాయలు కమిషన్ ఇవ్వాలి. ఏమంటారు? ఇది అంత అర్రిబుర్రిగా తెలియ వ్యవహారం కాదు. రేటులు చూసి చెప్తాను, సరేనా సెక్రటరీ? చూడు, మనోడు నిజంగానే మన దగ్గరికి బిజినెస్ పని మీద వచ్చాడంటావా? ఒక కన్నేసి చూడు, ఏమన్నా అనుమానం తెలిందా? డిక్కీలో పడుతుంది. నా సెక్రటరీ మాట్లాడారు.